ఢిల్లీ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో పుస్తకాలతో కుస్తీ పడుతూ 2-3 సంవత్సరాల కోచింగ్ తీసుకుంటే ఐఏఎస్ అవ్వచ్చు. కానీ ఫిల్మ్ మేకర్, రైటర్ కాలేమని అంటున్నారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. मैं क्या बोल रहा हूँ, दिल्ली जाओ, एक इंस्टीट्यूट में भर्ती हो जाओ, 3 साल दे दो लाइफ में या 2 साल दे दो, यू कैन क्रैक IAS. అర్జున్ రెడ్డితో మెరుపులు మెరిసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ యానిమల్ సినిమాతో న్యూక్లియర్ బాంబులా పేలాడు. ఫిలాసఫీతో కూడిన బోల్డ్ యాక్షన్ మూవీ ఎలా తీయొచ్చో రామ్ గోపాల్ వర్మ తర్వాత ఆయన కంటే ఎక్కువ నిరూపించాడు సందీప్ రెడ్డి. ప్రెజెంట్ ప్రభాస్తో స్పిరిట్ రూపొందించే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు సందీప్. ఏం చేస్తున్నానో ఇంకా ఏమేం చేస్తానో చేస్తూ ఆల్మోస్ట్ సమ్మర్లో ఈ మూవీ మొదలు కానుంది. దీనికోసం ప్రభాస్ను అన్ని రకాలుగా సన్నద్ధం చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ మధ్య ఒక హిందీ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. I don't believe in democratic process in filmmaking. It should be monarchism. It should be, yeah sir, it should be one man. తెలుగు వారి పట్ల బాలీవుడ్ అహంకారం, ఓర్వలేనితనం ఎలా ఉంటాయో ముక్కుసూటిగా సమాధానం ఇచ్చారు. తన సినీ వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు. ఇందులో భాగంగా సినీ ఇండస్ట్రీని, ఫిల్మ్ మేకర్, రైటర్స్ను తక్కువగా చూడొద్దంటూ కోరారు. ये कर दिया है. There is a clear gang and disparity that है गुदा तो इधर बात करो. నిజ జీవితంలో తనకు జరిగిన ఒక సంఘటన గుర్తు చేస్తూ గతంలో ఒకసారి ఒక ఐఏఎస్ ఆఫీసర్ యానిమల్ సినిమా గురించి తక్కువ చేస్తూ మాట్లాడారని, తీవ్ర స్థాయిలో తానేదో క్రిమినల్ పని చేసినట్టు విమర్శించారని తెలిపారు. I am very honest saying this कि कोई unnecessary attack करेगा ना 100% गुस्सा आएगा. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే మహా అయితే ఢిల్లీ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో 2-3 సంవత్సరాల పాటు కావాల్సిన పుస్తకాలను చదివితే ఐఏఎస్ అవ్వచ్చు. అది పెద్ద విషయం ఏమీ కాదు. मैं क्या बोल रहा हूँ, दिल्ली जाओ, एक इंस्टीट्यूट में भर्ती हो जाओ, 3 साल दे दो लाइफ में या 2 साल दे दो, यू कैन क्रैक IAS. కానీ ఫిల్మ్ మేకర్తో పాటు రైటర్ అవ్వాలన్నా ఐఏఎస్ చదివినంత ఈజీ కాదు. ఎలాంటి కోచింగ్ సెంటర్లు ఉండవు, టీచర్లు ఉండరు. అది సొంతంగా నేర్చుకునే పని. ఎంతో పిచ్చి, అభిరుచి ఉంటే తప్ప అది సాధ్యం కాదని ఆ ఐఏఎస్ ఆఫీసర్కి వివరించి చెప్పానని, కావాలంటే పేపర్పై రాసిస్తానని పేర్కొన్నారు. मैं लिख के देता हूँ. There is no course, there is no teacher can make you a filmmaker and a writer. ఇక తను పడిన సినిమా కష్టాలను చూసి ఒకప్పుడు తన తండ్రి ఇదేం కష్టం, నువ్వు ఒక 2 సంవత్సరాల పాటు గ్రూప్స్ ఎగ్జామ్ పైన పెడితే గవర్నమెంట్ జాబ్ వచ్చేది కదా అనేవారని గుర్తు చేశారు. ये जो स्ट्रगल और ये जो 1 year of hard work or 2 year of work, you would have cracked group exams. My father used to tell me this. తానేదో సినిమా తీసి సమాజ సేవ లేదా మెడిసిన్ కనిపెట్టడం లేదని, సినిమా ఎంటర్టైన్మెంట్ కన్నా అది ఒక రకమైన ఎమోషన్, రిఫ్లెక్షన్ లాంటిదన్నారు. So I'm not saying like मैं देश को सेव कर रहा हूँ. I'm not saying that I'm finding medicine for flu, but I'm saying తాను ఒక సీన్ రాసే ముందు చాలా టైం తీసుకుంటానని, రాస్తున్న సన్నివేశం యొక్క తీవ్రతను ఎంతవరకు ఆలోచించి పరిగణించాలో సాధ్యమైనంత వరకు అది ఫాలో అవుతానని, చివరికి ఏది అనిపిస్తే అదే చేస్తానని అన్నారు. even saying that sir, I'm saying like what is that you are saying that एक फिल्म समाज को पीछे लेके जा रहा है. సినిమాకి సంబంధించిన సందేహాలు ఉంటే తన బ్రదర్ ప్రణయ్తో అన్ని రకాలుగా చర్చిస్తానని చెప్పుకొచ్చారు. ఇక తాను తీసే మూవీస్లో ఏదైనా మూవీ ఫ్లాప్ అయితే బాధపడను, డిప్రెషన్తో కుంగిపోను. తీసే కంటెంట్ బోరింగ్, బాధాకరంగా ఉంటే అప్పుడు బాధపడతానని చెప్పారు. So I'll use my brother as a bounce board. I discuss with my brother Pranay. కలెక్షన్స్ ముఖ్యం కాదు, తనను నమ్మిన నిర్మాత నష్టపోకుండా ఉంటే అదే చాలని పేర్కొన్నారు. ఇదే ఇంటర్వ్యూలో బాలీవుడ్ సినీ ప్రముఖుల ఆలోచన విధానం, అహంకారం భరించలేమని, మనుషుల పట్ల మర్యాదగా ప్రవర్తించరని, మూర్ఖంగా ఉంటారని తనకు జరిగిన ఒక సంఘటన వివరించే ప్రయత్నం చేశారు.